నాయకుడు వచ్చాడు, తెలుసు కదా ఎవరు? స్టూడెంట్ యూనియన్ తరఫున. ఏం చెప్పాడమ్మా? విజయవాడ పిలుచుకొని పోతామని చెప్పాడా? నాకు ఆ విషయం ఏమీ తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, అర్థమవుతుందా? ఫస్ట్ టైం కూడా వచ్చాడు. ఏమీ సభ్యత్వం అనో లేదా ఏమన్నా సమస్యలు ఉంటే మాకు చెప్పండి, మేము ఆ సమస్యలు తీరుస్తాము అని మాత్రమే వస్తారు వాళ్ళు. అవునా? ఫస్ట్ టైం వచ్చారు. ఎంతమంది ఉన్నారమ్మా ఫస్ట్ టైం అతను వచ్చినప్పుడు? ఏం చెప్పారు అప్పుడు? మీ స్కూల్లో ఏమన్నా సమస్యలు ఉన్నాయా, ఈ సమస్య ఉందా, ఆ సమస్య ఉందా, ఏ సమస్యలు ఉన్నా వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తారు, మాకు చెప్పండి, ఆ సమస్యలు తీర్చడానికి మేము ముందుంటాము అని మాత్రమే చెప్పింటారు. అవునా? నిన్న ఏం చెప్పారు మీకు? నాకు కూడా వచ్చి ఒక 5 నిమిషాలు అట్లా క్లాస్ రూమ్స్కి వెళ్ళొస్తా అంటాడు. ఓకే అన్న, అది కూడా నేను ఏమంటే మీటింగ్లో ఉండి సరిగా వినకపోయి కూడా ఉండొచ్చు. అతను చెప్పింది ఏం చెప్పినాడు? అమరావతికి పిలుచుకొని పోతా అని చెప్పినాడంట. అదేరా విజయవాడ, నథింగ్ బట్ అమరావతి. ఓకే, ఆ విజయవాడకి పోదాము అని ఎంతమంది అనుకున్నారు నాన్న? సిన్సియర్గా చేతులు ఎత్తండ్రా దయచేసి, మాట్లాడద్దు. మాట్లాడతారా? సో ఏ విషయానికి మీరు విజయవాడ వెళ్దాం అనుకున్నారు? అది క్లారిటీ ఉందా? మనకి ఉందా క్లారిటీ? దేనికి పోదాం అనుకున్నారు? సరదాగా షికారు పోదాం అనుకున్నారా? టూర్ అని చెప్పినారంటమ్మా. మేము టీచర్స్ కూడా వస్తున్నారు, మేడం పర్మిషన్ ఇచ్చారు, మీకేమన్నా పర్మిషన్ ఇచ్చినా మీరు ఇక్కడికి పోవచ్చు అని చెప్పాలన్నా ప్రతి ఒక్క విషయము మీకు ప్రేయర్లో కానీ అనౌన్స్ చేస్తామా? అటువంటి అనౌన్స్మెంట్ ఉందా మీకేమన్నా? ఉందా? మరి ఏ ధైర్యంతో మేడంల పర్మిషన్ టీచర్స్కి చెప్పామని ఏ విధంగా చెప్పారా? ఇందులో టీచర్స్కి కానీ స్కూల్లో ఏ టీచర్కి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఫస్ట్ పాయింట్. మీరు అట్లా అమరావతికి పోయినారు, విజయవాడ పోయినారు, మీ కర్మ అంతే. ఆ ఎండలో తిరుగుతారో ఎక్కడన్నా తప్పిపోతారో, రిటర్న్ ఎట్లొస్తామనుకుంటున్నారు అంతమంది జనాల్లో? పోవాలంటే కనీసం మాకు చెప్పాలా? చెప్పారా ఎవరన్నా? ఏ ధైర్యంతో పోదామనుకుంటున్నారా మీరు? ఒక్క క్యాండిడేట్ ఇక్కడ నుంచి విజయవాడకి పోయినా సాయంకాలము ఇంకా ఈ స్కూల్లో ఉండరు, గుర్తుపెట్టుకోండి. ఇంకా ఈ స్కూల్ గేట్ లోపలికే నేను రానిచ్చుకోను.